నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం సింగర్ మంగ్లీ గారు రాసిన లేఖకు సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం అయితే ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? ఆమె తన బాధని విజ్ఞప్తిగా అందరికీ తెలియచేసుకుంది. ఎందుకంటే ఆమెని ఒక రేంజ్‌లో ట్రోల్ చేశారు. హ్మ్. గతంలో 2019 ఎన్నికల్లో మంగ్లీ పాడిన పాట చాలా సంచలనంగా నిలిచి, వాళ్ళని రాజకీయాల్లో గెలవడానికి కూడా ఒక అంశంలాగా మారింది. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అప్పుడు వాళ్ళు ఆమెని పిలిచారు. "మా దానికోసం ఒక పాట పాడాలమ్మా. మీరు మీ జోనర్‌లో ఎంచుకొని పాట రాయండి. మేమింత పారితోషికం ఇస్తాం దానికి" అని చెప్పారు. ఆమె సింగర్ హా! ఫస్ట్‌లీ. ఆమెకి ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి పాడొచ్చు. దానికి ఇప్పుడు అది టీడీపీ పార్టీయా, వైఎస్ఆర్‌సీపీ పార్టీయా, బీజేపీయా, కాంగ్రెసా, షర్మిల గారి పార్టీయా, ఇంకో పార్టీ అని లేదు. ఆమె సింగర్. ఆమె ఆ పార్టీకి పని చేసి ప్రచారాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు ఆమెకు కొంచెం తెలిసిన వాళ్ళు గిరిజన తాండా నుంచి వచ్చి ఆమె మాట్లాడితే ఆ తెగ వాళ్ళకు కూడా కొంచెం యూజ్ ఉంటుంది ఆంధ్ర సైడ్ అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఆమె చేత పాట రాయించుకోవడం జరిగింది. ఆమె ప్రచారం కూడా చేసింది 2 సార్లు. ఇద్దరు ముగ్గురు తరఫున ఒక 2 రోజులు ప్రచారం చేసింది. అప్పుడు టీడీపీ వాళ్ళంతా "నువ్వు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరావా" అని. దాని తర్వాత ఆమెకి వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఉన్నప్పుడు టీటీడీలో కూడా ఒక గౌరవనీయ పదవి ఇచ్చారు ఆమెకి. హ్మ్. ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్‌గా ఆమె ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఆమె చెప్పేవి కూడా వినేలాగా ఇచ్చారనమాట. సో అప్పుడు టీడీపీ వాళ్ళందరూ ఏమనుకున్నారు, మంగ్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరఫున ఉంది, మంగ్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరఫున ఉంది అని చెప్పి మాట్లాడారు. తర్వాత అంటే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ అయితే ఇచ్చారుగా. అంటే ఇప్పుడు ఆమె ఆమె ఆ లేఖలో ఏం రాసింది అంటే, నన్ను వాళ్ళు అప్పుడు పిలిచారండి చేయమని, నేను చేశాను. ఇంకో పార్టీ వాళ్ళు కూడా నన్ను పిలిచుండుంటే నేను చేసి ఉండేదాన్ని. సెకండరీ, ఆ పార్టీ వాళ్ళు పిలిచి నాకు పాట రాయమని చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు నన్ను పిలిచినా నేను వద్దని చెప్పలేదు. నేను రాయను, నేను చెయ్యను, నేను చెప్పలేదు. ఎందుకు నా మీద ఇన్ని వదంతులు? ఆ ఒక్క పాట వల్ల నాకు ఎంత నష్టమైందంటే, ఎన్ని సినిమాలు నేను కోల్పోయానంటే, అన్ని సినిమాల్లో పాడే అవకాశం నేను కోల్పోయాను. ఎందుకు? అంటే అవతల పక్కన పార్టీలో సినిమాకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. అర్థమవుతుంది కదా. సినిమా ఇండస్ట్రీకి కూడా ఉండేవాళ్ళు, వీళ్ళు చెప్తే సినిమా ఇండస్ట్రీలో వినేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి పోటీగా. సో అలాంటప్పుడు అవకాశాలు తొక్కేస్తారు. ఎందుకంటే రాజకీయం ఎప్పుడైతే సినిమాల్లోకి ఎంటర్ అయ్యిందో, సినిమాలో ఉండే వ్యక్తులకి అవకాశం రావట్లేదు. సినిమాలో ఉండే రాజకీయం వేరు, బయట ఉండే పొలిటికల్ రాజకీయం సినిమాలోకి వచ్చి పాలిటిక్స్ వేరు, పొలిటికల్ వేరు. పాలిటిక్స్ అంటే ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయి, ఒకరిని దొక్కేయాలి, ఒకరిని చెయ్యాలి అని. అలాంటిది రాజకీయ నాయకులు ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆమెను పెట్టుకోవద్దు, ఆమె వాళ్ళ తరఫు ఉంది, ఆమె చేత పాట పాడించొద్దు, ఆమె చేత అసలు మీరు మ్యూజిక్ ఏ షోలకి పిలవద్దు అన్న తర్వాత మళ్ళీ నాగార్జున గారు అవకాశం ఇచ్చి మా టీవీలో ఒక ప్రోగ్రామ్కి ఆమెని స్టార్మాలో ఆమెని ఒక ప్రోగ్రామ్కి జడ్జిగా చేయించి మళ్ళీ ఆమె పాటలు పాడుకున్నట్టు ఆమె మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి సేమ్ ఆమె తండా పాటలు, ఆమె భాషలో ఉండే బంజారా పాటలు ఆమె పాడుకుంటూ మంచిగానే ఉంది. తర్వాత మధ్యలో వాళ్ళ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ కూడా ఊ అంటావా మామ అని తర్వాత ఇంకో 2-3 పాటలు కూడా పాడి ఆమె సక్సెస్ అయింది. ఇప్పుడు ఆమె మళ్ళీ ఈ లేఖ రాయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొన్న రథసప్తమి రోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి ఈమె దర్శనానికి వెళ్ళింది. అక్కడ ఒక పాట కూడా పాడింది, సింగర్ కాబట్టి వెళ్ళి దేవుడి పాట పాడింది. అక్కడ మన ఎయిర్లైన్స్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారనమాట. సో విఐపి బ్రేక్ దర్శన్లో మంగ్లీ సింగరు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది. వాళ్ళు ఆమెని ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సింగర్, ప్రముఖ సింగరు, ఆమె గొంతు చాలా బాగుంటుంది, ఆమె పాడిన పాటలు చాలామంది వింటారు. ఎందుకంటే మంగ్లీ గారిది చాలా పెక్యులర్ వాయిస్, ఆ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సరే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా, ఆమెకి బ్రేక్ దర్శన్ ఇస్తే తప్పేముంది. సో వీళ్ళతో పాటు ఆమెకు కూడా బ్రేక్ దర్శన్ కల్పించారు. ఆమె ఫోటోలు దిగింది వాళ్ళతో పాటు, ఎందుకంటే మినిస్టర్ పక్కన నిలబడుకొని ఫోటోలు దిగి. దీంతో టీడీపీ వాళ్ళు లేకపోతే అవతల పక్క పార్టీ వాళ్ళు చూసారా, మంగ్లీ ఇటు నుంచి అటు ఫ్లిప్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారేసరికి రామ్మోహన్ నాయుడుతో పాటు ఆమె బ్రేక్ దర్శన్ కూడా వెళ్ళింది. రామ్మోహన్ నాయుడు గారు ఈమెకి ఇంకో పదవి ఇస్తారేమో, టీడీపీకి పాట రాయమంటే రాయలేదు, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి పాటలు రాసింది. పాట రాస్తారా? తిను రాయరు, రాసిన పాటలు పాడతారు. అంటే ఈమె ఓన్ గా కూడా రాసుకుంటారండి. తనకి సంబంధించి ఇప్పుడు తనకి సార్ ఇప్పుడు శివుడి మీద అది చెప్తున్నాను. తనకైతే ఒక ఐడియాలజీ ఉండిందో, ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒకరు పాటలు రాయగలుగుతారు ఏదైనా సరే. నాకు తెలిసి పాలిటిక్స్ కి సంబంధించి తను ఏమి రాసి ఉండకపోవచ్చు. అది వైఎస్ఆర్‌సీపీకి అయినా వాళ్ళు పాట ఇస్తే దాన్ని తను పాడి ఉండొచ్చు, లిరిక్స్ ఇస్తే.
నో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఎవరో ఒక లిరిసిస్ట్ రాసిన పాటని ఈమె పాడింది. అదే అంటున్నా. అక్కడ ఈమె చేసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ప్రచారానికి రండి మా తరఫున సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే ఈమె చేసింది. ఇప్పుడు టీడీపీలో వాళ్ళు పిలవలేదు, వాళ్ళకి అంత అవసరం రాలా. ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి తరఫున టీవీ ఆర్టిస్టులు అందరూ వెళ్ళి క్యాంపెయిన్ చేశారు. బాలకృష్ణ గారు ఉన్నారు. కూటమి పిలిస్తే ఈమె పాడకుండా ఉండదు కదా. కూటమి పిలవలేదు. ఆ మధ్య లేఖలో రాసింది, నన్ను ఎవరూ పిలవలేదు. దీనివల్ల నేను ఒక్క పాట వల్ల ఎన్ని అవకాశాలు కోల్పోయానో నాకు ఒక్కరికే తెలుసు. నా జీవితంలో ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్ళాను, రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఉన్నారు, వాళ్ళు బ్రేక్ దర్శనం ఇప్పించారు, నేను ఆయనతో కలిశాను, మాట్లాడాను. వాళ్ళు నాకు ఏ సొంత పదవులు ఇస్తానని చెప్పలేదు, అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయిపోమని నాకేం పారితోషకాలు ఇవ్వలేదు. నేను వాళ్ళు పాట ఇప్పుడు పాడమన్నా నేను పాడతాను, అది నా వృత్తి, నా వృత్తి ధర్మాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. నా వృత్తికి మీరు ఎందుకు కలంకం తెస్తున్నారు? నా వృత్తిని ఎందుకు దీంట్లో తీసుకొస్తున్నారు? నా గొంతుతో పాడితే జనాలు వింటారంటే తప్పకుండా పాడతాను. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం. రాజకీయాల్లో ఆయనకున్న సుస్థిర స్థానం నాకు చాలా ఇష్టము. ఆయన పిలిస్తే నేను ఎందుకు పాడనండి? ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు? దయచేసి ప్లీజ్ ఇలాంటి ట్రోలింగ్స్ అన్ని చెయ్యొద్దు అని బహిరంగంగా లేఖ రాసింది. కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించి సెలబ్రిటీస్ వెళ్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో క్యాంపెయిన్ కోసం పిలుస్తున్నారు లేండి, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ కొంతమంది చాలా తెలివిగా న్యూట్రల్ గా ఉంటున్నారు. ఎవరు పిలిచినా వెళ్తున్నారు, అదొక కమర్షియల్ ప్రోగ్రామ్ ఈవెంట్ గానే చూస్తూ ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. వ్యక్తిగత నిర్ణయాలు అవి. కానీ దీంట్లో మంగ్లీ ఇప్పుడు ఆ రోజు వైసీపీకి కనుక సపోర్ట్ చేసి లేరు అనుకోండి, ఇండస్ట్రీలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమికి ఆ అవకాశాలను ఆపేసేవారుగా. ఆబ్వియస్గా ఈ ఇరు పక్షాలు ఉంటాయి. అక్కడ మంగ్లీ వెళ్ళి సపోర్ట్ చేయలేదు, మంగ్లీని పిలిచారు, ఈమంతటి వ్యక్తిగతంగా వెళ్ళారు, ఒక పదవి ఇచ్చారు, అంతే. అప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా? అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఆ పార్టీ అప్పుడు అధికారంలో ఉండింది కాబట్టి పదవి ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఇవ్వకూడదు అని గ్యారంటీ లేదు, ఇవ్వము అని కూడా చెప్పలేదు. పార్టీ నాయకులు ఎవరు మాట్లాడట్లా అక్కడ, బయట జనాలు ఏమి తెలుగుదేశానికి సంబంధించో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించో నెగిటివ్ గా ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఆ పాటలో కూడా పిలిచారు, వెళ్ళారు, ఆ పదవి ఇచ్చారు, ఆమె తీసుకున్నారు, అంతే. కూటమి అప్పుడు లేదు కదా, అప్పుడు ఓన్లీ టీడీపీ ఉండింది. 2019లో ఆమె వైఎస్ఆర్సీపీ గారి గురించి, జగన్ గారి గురించి పాట పాడిందే తప్ప అవతల వాళ్ళని కించపరుస్తూ అవతల ప్రతిపక్షంలో ఉండే టీడీపీ పార్టీ గురించి కానీ వేరే పార్టీస్ గురించి కానీ ఆమె ఏమి నెగిటివ్గా సింగింగ్ చేయలేదు, నెగిటివ్ లిరిక్స్ ఆమె పాడలేదు. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా పాడింది. మద్దతు కూడా కాదు అది, ఆ పాటకి వాళ్ళు ఇచ్చినది ఆమె న్యాయం చేసింది. వాళ్ళు ఆమె పాటకి మెచ్చి ఆమెలో ఏముందనుకుని ఆ టీడీపీ దానికి చేశారో మనకు తెలియదు. ఏపీలో ఒక ప్రకంపన సృష్టించి, అవును, చాలా బాగా చెప్తారు కదా, చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది అని. సాంగ్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. యాక్చువల్గా టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆమెను యూస్ చేసుకోలేదేమో ఇలాంటి వాటికి. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా జండలమ్మ అనే సాంగ్ ఒకటి బాగా కేసీఆర్ గారిది హిట్ అయింది కదా, జనాల్లోకి వెళ్ళింది. అలాంటివన్నీ కొన్ని అలాంటి వాటిని ఈ రాజకీయ పార్టీ యూస్ చేసుకుంటే ఇప్పుడు మంగ్లీ ఇంత బహిరంగంగా లేఖ రాయాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయం, ఆమె ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, అది ఆమె పర్సనల్. అంతేగాని నేను ఖచ్చితంగా వీళ్ళకే సపోర్ట్ చేస్తాను, వాళ్ళని దుర్భాషలాడతాను, పవన్ కళ్యాణ్ ఎవరు అదెవరు ఇదెవరు. శ్యామల గారు మాట్లాడుతున్నారు కదా, ఏ శ్యామల గారు పవన్ కళ్యాణ్ సినిమాలకి యాంకరింగ్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలా ఉంటే వాళ్ళో తెలీదా? స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు నా బిడ్డకి చాలా హెల్ప్ చేశారని చెప్పిన శ్యామలాని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆమెకి వైఎస్ఆర్సీపీ ఎంత ముట్ట చెప్పుంటే ఇట్లా మాట్లాడుతుంది అంటే? లేదు, ఆమె ఒక పార్టీ తరఫు నుంచి మాట్లాడుతుంది. అదే చెప్తున్నానండి, పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటాను. లేదు, వైసీపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరైనా సరే ఎదుటి పార్టీ, ఇప్పుడు మంగ్లీ గారి విషయం తీసుకుందాం, తను ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. ఒక ఆర్టిస్ట్ గా, ఒక కళాకారిణిగా మీరు పిలిచారు, మనీ ఇస్తారు, మీకు పాడతారు, మీరు వైసీపీకి చెందిన అనుకోవచ్చు. వేరొకరు ఉంటారు టీడీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి పాడమ్మా అంటే పాడతారు, అది తన వృత్తి. అది ఇప్పుడు శ్యామల గారు అది కాదు. శ్యామల గారు వైసీపీ నుంచి ఒక నేతగాను, ఒక స్పోక్స్ పర్సన్ గాను ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ గురించి మాత్రమే మాట్లాడాలి, ఆపోజిట్ పార్టీ గురించి క్వశ్చన్స్ చేయాలి. పార్టీ గురించి ఏమైనా మాట్లాడుకోనివ్వండి, మనకు సంబంధమే లేని మ్యాటర్ అది. కానీ ఏంటంటే మనం మాట్లాడే మాటలు కాంట్రడిక్ట్ అవ్వకూడదు, ముందు మాట్లాడిన దానికి కాంట్రడిక్ట్ చేయకూడదు అనమాట. అది నేను చెప్పింది. మంగ్లీ రాసిన బహిరంగ లేఖ ఏంటంటే నా వృత్తి ధర్మాన్ని మీరు ఎందుకు పాడు చేస్తున్నారు, అది నా వృత్తి ధర్మం అని మాత్రమే చెప్పింది. థ్యాంక్ యూ.